బోన్స్లే సాబ్. చెప్పండి. కంప్లైంట్ ఒకటి ఇవ్వాలి. ఏం జరిగింది? హత్య జరిగింది. నా భర్తని చంపారు. అష్రఫ్, ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీరు కంప్లైంట్ తీసుకోగలరా లేదా? ఇది మీ బాధ్యతని గుర్తుంచుకోండి. మీ పూర్తి పేరు? అష్రఫ్ జహీర్ బాట్కర్. ఎవరి మీదైనా అనుమానం? అనుమానం కాదు, నమ్మకం ఉంది. సీనియర్ ఇన్స్పెక్టర్ తావడే, సబ్ ఇన్స్పెక్టర్ బోయర్, ఇంకా నానా మాత్రే. మీ అసంటోళ్ళకి సేవ చేసుకునే భాగ్యం ఈ గరీబోనికి ఇవ్వండి. ఏం కనిపిస్తోంది తావిడే? మీ అమ్మ, అక్క, మిగతా అమ్మాయిలకు కూడా ఇలాంటి కాళ్లే ఉంటాయి. చూసింది చాలు, నాకు చాలా పనుంది. సరిపెడతాను. మేడం, నాకు మాట చెప్పు. ఇంట్లో ఏదైనా గలీజ్ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? శుభ్రం చేస్తాం కదా. మేము అదే చేస్తున్నాం మేడం. మీరు చేసేది శుభ్రం, మేం చేసేది ఎన్కౌంటర్. ఇప్పుడు నువ్వు ఈ జస్టిఫికేషన్ నాకెందుకు ఇస్తున్నావు? ఎందుకంటే నన్ను చెడ్డోనిగా చూపిస్తున్నావు. నేను నా డ్యూటీ చేస్తున్నాను తావిడే. మేం చేసేది మా డ్యూటీనే మేడం. ఏం డ్యూటీ? నీకెవరెంత ఎందుకు పే చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? మేడం, ఖాళీ పీలి ఆరోపణ చేస్తా ఉండారు. మీరందరూ ఎన్కౌంటర్ అని చెప్పి చంపే వాటిలో 90% కాంట్రాక్ట్ కిల్లింగ్సే. ఇదే ఫ్యాక్ట్. ఆ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ లో సచ్చిండేది ఎవరు? గ్యాంగ్స్టర్సే కదా. మీ ఇంటికి ఎప్పుడు థ్రెటనింగ్ కాల్స్ రాలేదు. అట్నే గ్యాంగ్ వార్ల మీ వాళ్ళు ఎవరు చనిపోలేదు కాబట్టి ఇట్టా మాట్లాడుతున్నారు. నా సొంత తమ్ముడి చనిపోయాడు. గ్యాంగ్ వార్ లో కాదు, కానీ ఫేక్ ఎన్కౌంటర్లు. అజింక్య దీక్షిత్ కేస్. అరే హౌలే, అందుకేనా మేడం? అరే మేడం, పోలీసులు పొరపాటుగా కాల్చిండారు. మేమేం కావాలని చంపలే. యాక్సిడెంట్ మేడం. ఆ ఏసీపీ జోగ్లేకర్ ని సస్పెండ్ చేసినారు. నా మీద డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేసిండారు. సస్పెన్షన్ లేదు, బొక్క లేదు. దొబ్బై తావడే. Out. Get out. I said out. साफ सफाई. దారు సరిగా పోసేది తెలీదా రా? మీ కాంdan దారు నబే మా అక్కేలోడే పైసలు ఇచ్చండా నీ అమ్మని దెంగ. సార్, నా మీద కోపం వాడి మీద చూపిస్తారెందుకు? ఏ అవులేగా, నేను చూసి గుద్దలో దమ్మైతాను అనుకున్నావు? పోలీస్ థానా ఇన్ఛార్జ్ నేను నా మీదనే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావు. నీ అమ్మని దెంగ. ఆగండి సార్, కొత్తగా వచ్చాడు అతనికి. కొత్తవాని అమ్మని దెంగ. కొత్తకొచ్చుంటే కొత్తకొచ్చిన వాళ్ళు లెక్క ఉండాలా? యాడంటే ఆడ ఇంగ్లీష్ అయ్యకూడదు. సార్, కంప్లైంట్ రాసుకోవడం మన డ్యూటీలో ఓ భాగం. కుదరదని ఎలా చెప్పను? పిచ్చోడ్లాగా మాట్లాడకు. ఆ మాత్రం తెలివితేటలు లేవా నీకు? ఫేక్ కంప్లైంట్ రాసుకోవాల్సింది. మనం పబ్లిక్ సర్వెంట్లం బోహిర్, నియంత్రం కాదు. ఏ ఇమాందారీ లవడా కహానీల్ని గొద్దలో దొప్పుకో. ఇది నా పోలీస్ థానా.
ఈడ నేను చెప్పెడితే జరిగి తీరాలా. నకరాలు చేసినావంటే కాళ్ళు ఎరగదంగి వ్యాన్లో పడేస్తాను, జాగ్రత్త. ఏ 2 కాళ్ళు పోలీస్ కబాబ్లా ఎల్లాడి తీస్తా. చేస్తా, అట్నే చేస్తాను. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. అరే హట్, ఈడ మనం ఏది చేసినా ఫేరే. అసలేందిరా నువ్వు నా మీద కంప్లైంట్ వేసేస్తే నాకు ఉరి పడిపోతుంది అనుకున్నా? ఆ? ఏంటి దాని పేరేంది? ఎవరిది? దాందే ఆ బక్కర్ గాని పెండ్లం పేరేంది? అదా లంచ్ పేరా? అష్రఫ్. లంచ్ పని అయిపోయింది. సార్ ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నాను, ఒంటరిగా వెళ్ళొద్దు. ఆయనకి మైండ్ దొబ్బినట్టుంది. చూదినమ్మ ఒక్కడే వెళ్తున్నాడు. సార్ ఆగండి, నేను వస్తున్నాను. సార్ సార్ జహీర్ భట్కర్ వైఫ్ నువ్వేనా? నేను మీతో ఏం మాట్లాడను. నాతో మాట్లాడతావా అని అడిగానా? మాట్లాడతావా అని అడిగానా? నేను చెప్పేది దీనికో. కల్ చుప్చాప్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకోవాలా? నేను తీసుకోను. తెరకు మాలూమే మే కౌన్ హై? ఒక బేవ్డా పోలీస్ వాళ్ళవి. లోపల భయపడుతూ బయటికి ధైర్యంగా కనిపిస్తున్నావు. నువ్వేమన్నా భయపడుతున్నావేమో నెలంజాముంటా. దీన్ని నీటితో ఆపేశాయి. ఒక గ్యాంగ్స్టర్ పెండ్లానివి నువ్వు. ఏదో కేసులో ఇరికించి నంగా చేసి ఈడ్చుకుంటా పోతా తానాకే. ఏం చేసుకుంటారో చేసుకోండి. గుస్సాయించి చూస్తావేంటే నీ అయ్య దొంగ లంచా. తేజ ఉడాయించేస్తా నీ అమ్మన్ దెంగ. చంపేసినా ఏం పర్వాలేదు. నన్ను ఇక్కడే చంపేసినా సరే నా భర్తని చంపడానికి నానా మాత్రే చేతిలో గన్ను మీరే పెట్టారని కోర్టులో రుజువవుతుంది. అష్రఫ్ ఏమైందమ్మా? ఏదైనా సమస్య? ఏం జరగలేదండి. తావడే, ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ గన్ను లోపల పెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసిన పని గురించి ఇక్కడున్న వాళ్ళకి చెప్పాననుకో, అందరూ వచ్చి నీ బట్టలిప్పి తోలు మొత్తం పొలిచేస్తారు. నికల్. యా సారికా మేడం, మోస్ట్ వెల్కమ్. యా రండి రండి. లోపల మీ బాస్ ఉన్నారా? అది మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత ఉండకుండా ఏమవుతారు? ఆ, పదండి. సార్ ఇప్పుడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు. అలాగా? చెప్పాలంటే మీ కొత్త సినిమా చాలా బాగుంది మేడం. పెళ్లి నాటి ప్రమాణాలు. అందులో డబుల్ రోల్ చేశాను. ఇంతకీ నువ్వు సినిమా చూసావా? అసలు సినిమాలు చూసే టైం ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా, కానీ తప్పకుండా చూస్తానులేండి. మేడం, అది యాజ్ ఎ ఫ్రెండ్ ఒక విషయం అడగొచ్చా? అడగండి. అది పిక్చర్లు చేసేటప్పుడు అందులో హీరోస్ ని నిజంగా హక్ చేసుకుంటారా? ఏ నీకు హక్ చేసుకోవాలనుందా శిరోత్? లేదు, అయ్యయ్యో దయచేసి అలా అనకండి, నేను ఎక్సైట్ అయిపోతాను. తను వచ్చిందా? వచ్చారు. వెల్కమ్. పెళ్లి నాటి ప్రమాణాలు. అబ్బా, డ్రగ్స్ ఎలా తీసుకోవాలో తెలీదా? యదవా, సరిగ్గా తీసుకో. తీసుకుంటా కానీ తౌడే ఏంటి మొహం మొట్టలా పెట్టుకున్నావు? ఏ నోర్మై, ఏ బావ్ నానా ఏడా లోపల. ఏయ్, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావేంటి? ఇదేమైనా నీ పోలీస్ స్టేషన్ అనుకున్నావా? హద్దుల్లో ఉండవే సుల్లిగా. ఏయ్, నా చోటుకి వచ్చేంద్రా నువ్వు ఏ, ఆగేది? నాన్న మాట్లాడుతున్నావా? తెలిసిందా? ఏమైంది తావుడే? జహీర్ గాడి పెన్లో నీతో అట్లా మాట్లాడినదా? అవును, ఆ రోజు స్పాట్ లో ఉన్నింది మనోళ్లే కదా. అటప్పుడు నేను గర్నిచ్చిండే విషయం దానికేటా తెలిసింది.
మందు తాగి మత్తులో మీరు ఎక్కడ బయట వాగలేదుగా? నానా వెంటనే ఏదో ఒకటి చేయాలా, లేకపోతే ఇప్పటికే ఆ కమిషనర్ నా మీద చాలా గుస్సాగుంటాడు. ఏ లవడే నానా, నువ్వు ఒక మాట చెప్పు, దాని సంగతి నేను చూస్తా. ఏ చుప్చాప్ ఉండి బే. ఏయ్ ఏ నానా చెప్పుకోనికి. సౌత్యాన్ని ఈ అమ్మంతేంగా మాలేసుకుని వచ్చినావా? లేదు బావ్, మాలేదు నాన్న, ఊరికే. అరే నువ్వు రా రా. నానా నా మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. అది ఈ లఫ్డా ఆగలేదంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది.